నమస్తే అండి. ట్రంప్ పెద్ద జోకర్ అయిపోయినాడు. ఇరాన్ యొక్క రెజిమ్ మొత్తం చేంజ్ చేస్తా అన్నాడు. మొత్తం మా కంట్రోల్లోకి వచ్చేసింది అన్నాడు. మా కబంధ హస్తాల్లో పట్టుకుంటాం గాలాడకుండా అన్నాడు. కట్ చేస్తే అమెరికాకి సంబంధించినటువంటి డిఫెన్స్కి సంబంధించి దాని వారికి ఏదో మార్చారట. దానికి సంబంధించి ఉన్నటువంటి ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరినీ చేంజ్ చేసి అవతలేసినాడు. ఇప్పుడు ఈయన మీద ట్రంప్ ఒక పిచ్చోడు అంటూ అమెరికా మాజీ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేసినాడు. అంటే అర్థం చేసుకోండి మనోడు మైండ్ సెట్ ఎంత దరిద్రంగా ఉంటుందో. ఒక్కడి యొక్క పనికి మాలిన డెసిషన్స్ కారణంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీకు ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి ఏదైనా ఉంటే చూసుకోవాలి మీకు. కానీ మీ వల్ల ఈరోజు ప్రపంచం పడుతున్నటువంటి ఇబ్బంది, సామాన్యులు పడుతున్నటువంటి ఇబ్బంది, అనేక రకాల స్ట్రగుల్స్, అనేక రకాల కాలేజెస్ని ఇప్పుడు క్లోజ్ చేసుకొని హాస్టల్స్ నడపలేక పంపించుకుంటున్నటువంటి పరిస్థితి, హోటల్స్ నడపలేకపోతా ఉన్నారు. ఈ పనికి మాలిన వల్ల ఈ ముగ్గురు వల్ల అమెరికా సైన్యంలో పెను సంచలనం నమోదైంది. యుద్ధం జరుగుతున్న సమయంలో ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జన్, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్జెత్ పదవి నుంచి తొలగించారు. అంటే ఇప్పుడే తొలగించినాడు. నిన్న తొలగించినారు. వీళ్ళని దాదాపు 4 తొలగించారట. సాధారణంగా యుద్ధం నడుస్తున్నప్పుడు ఇలాంటి కీలక అధికారులు మార్చడం చాలా అరుదు, మార్చడం. రాణి జార్జ్ తన పదవీ కాలం ముగియడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం ఉండగానే తక్షణమే పదవి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి పెండగా చెప్పిందంట. ఆయనతో పాటు మరో 2 కీలక జనరల్స్ని కూడా మంత్రి హెగ్జెత్ విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. వింతైన విషయం ఏంటంటే ఈ పీటర్ హెగ్జెత్ అనేవాడు డ్రింకర్ అనమాట. ఇటుక మందు లేకపోతే మనిషి కాదు, అలాంటి డ్రింకర్ అయ్యాడు. అలాంటిది రక్షణ శాఖ మంత్రి మరి పదవి చేస్తానంటే నువ్వు డ్రింకింగ్ హ్యాబిట్ ఏదైతే ఉందో అది కొంతకాలం ఆపాలంటేనే చేశారన్నమాట. అంటే అంత స్ట్రెస్తో బతికేటటువంటి ఒక మనిషిని అలాంటి పొజిషన్లో కూర్చోబెట్టిన ట్రంప్. అది సంగతి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం తీవ్రతరం అవుతున్న సమయంలో ఈ మార్పులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది కూడా కొంతమంది ఉన్నతాధికారులను మార్చిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఆర్మీ చీఫ్ని తీసేస్తూ ఉంది. ప్రస్తుతం ఇరాన్పై దాడుల్లో నేవీ, ఎయిర్ ఫోర్స్ కీలకంగా ఉన్నప్పటికీ భూతల దాడుల కోసం దాదాపు 4.5 లక్షల మంది సైన్యం ఉన్నటువంటి ఆర్మీ విభాగం చాలా ముఖ్యం. ఇప్పటికే వేలాది మంది ఆర్మీ సైనికులు మధ్యప్రాచ్యానికి చేరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకటైతే ఇప్పటి వరకు ఒక లెక్క, వీళ్ళు గ్రౌండ్లో అడుగు పెడితే కనుక వాళ్ళు కుక్కలను కొట్టడం కొడతారు. నిన్న F-15కి సంబంధించిన ఫైటర్ జెట్ని కూల్చేసినారంట ఇరాన్ వాళ్ళు. F-35ని కూల్చినారంట ఇరాన్ వాళ్ళు. అక్కడ తాగలేదు, వాళ్ళకి సంబంధించినటువంటి హెలికాప్టర్ని కూల్చినారంట. సో అయినా కానీ మన వాళ్ళకి సిగ్గురాదు కదా. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఆడవలేదు, మొత్తం కూల్చినారు. కానీ అయినా కానీ వీళ్ళు F-35 లేకపోతలేస్తూ ఉన్నారు. సో ఈ పనికిమాలను కొట్టుకోవడం వల్ల మన దేశమే చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది అనమాట. మొత్తానికి అయితే ట్రంప్ ఒక పిచ్చివాడు అంటూ మాజీ కూడా కాదు, నిన్నటికి మాజీ అయినాడు. నిన్నటి వరకు ఆయన విధుల్లోనే ఉన్నాడు అనమాట. ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేసినాడు.